కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మహిళలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మహిళాకు 2500 రూపాయల నగదు రూపంలో ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, మహిళ విద్యార్థులకు స్కూటీ, 4000 పింఛను ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈరోజు కరీంనగర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ మహిళల ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కానీ, అదేవిధంగా 420 హామీలను కానీ విస్మరించి పాలన చేస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 మాసాలు కావస్తున్నా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అందుకే ఈరోజు కరీంనగర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పి 6 గ్యారెంటీలలో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. కానీ మరి వారికి 26 మాసాల నుండి తీరిక దొరుకుతలేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారాన్ని ఈరోజు మహిళలకు ఇస్తా అని చెప్పి మాట్లాడినారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ వెహికల్ ఇస్తా అని చెప్పి మాట్లాడినారు. ఈ విధంగా మహిళలకు అనేక హామీలు, అదేవిధంగా 2000 రూపాయలు ఉన్న పింఛన్ను 4000 రూపాయలకు పెంచుతా అని చెప్పి మాట్లాడినారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే, ఈ హామీలన్నీ కూడా 100 రోజుల్లో నెరవేర్స్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ 26 మాసాల నుండి అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బంగారం రేటు పెరిగిందని. బుద్ధి లేదా మీకు? ఆ వాగ్దానం చేసే ముందు బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతుంది, మరి మహిళలకు ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో మరి మీకు అప్పుడు ఆలోచన లేదా? మరి రోజు ఖజానా దగ్గర మా దగ్గర డబ్బులు లేవు, 2500 రూపాయలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పి అక్కడిక్కడ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మహిళలకు ఇచ్చేటువంటి వాగ్దానం 2500 ఇచ్చే ముందు మీరు ప్రభుత్వం యొక్క లెక్కలు తీసుకోలేదా? మన బడ్జెట్ యొక్క లెక్కలు తీసుకోలేదా? ఇవన్నీ ఆలోచించే కదా. ఇవన్నీ ఆలోచించే మీరు ఎన్నికల్లో మహిళలకు, తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్న ముంచుతున్నటువంటి మాట. మీరేమన్నారు? 4000 రూపాయలు పింఛన్ను మేము 100 రోజుల్లోనే పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ 26 మాసాలు గడుస్తూ ఉంది. అయినా మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలం చెందుతూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం.